వైసీపీ మాజీ మంత్రి విడుదల రజనీకి బిగ్ షాక్ తగిలింది. రజనీతో పాటు ఐపీఎస్ జాషువా, పీఏ రామకృష్ణపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. లంచం తీసుకోవడం, అనుచిత లబ్ధి కలిగించడం, నేరపూరిత కుట్ర, బెదిరింపు తదితర అభియోగాలపై అవినీతి నిరోధక చట్టంలోని 7(7)(a), ఐపీసీలోని 384, 120(b) సెక్షన్లను వర్తింపజేస్తూ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. 2020 సెప్టెంబర్ నెలలో పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం విశ్వనాథుని కండ్రిక గ్రామంలోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై ఆమెపై కేసు నమోదైంది. ఈ కేసులో విడుదల రజనీని A1 నిందితురాలిగా అధికారులు చేర్చారు. A2గా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, A3గా విడుదల రజనీ మరిది విడుదల గోపి, A4గా రజనీ పీఏ రామకృష్ణలను నిందితులుగా చేర్చారు. ఈ బెదిరింపులు, అక్రమ వసూళ్ల ఆరోపణలపై తొలుత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు ఫిర్యాదు అందింది. ఆ విభాగం డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా విచారణ జరిపించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆయన సిఫారసు మేరకు ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ప్రాథమిక దర్యాప్తు చేయించారు. ఆధారాలు లభించడంతో తాజాగా కేసు నమోదు చేశారు.